అధికార పార్టీ అరాచకాలు కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘనల నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పట్టణ ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనప్పటికీ చలి కారణంగా కాసేపు మందకొడిగా సాగింది. పట్టణ ఓటర్ నెమ్మదిగా పోలింగ్ బూత్ వైపు కదిలాడు. రోజు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా పోలింగ్ జోరందుకుంటూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 70% పైగా ఓటింగ్ నమోదైంది. 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి పోలింగ్ పూర్తిగా ముగిస్తే ఓటింగ్ శాతం మరింత పెరగొచ్చు. అటు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎల్లుండి చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అధికార పార్టీ అరాచకాలు కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘనల నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎంత మేర ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం మరో గంట అవకాశం ఇచ్చారు. పోలింగ్ సంబంధించినటువంటి అంశంలో కూడా 5 గంటల లోపు క్యూ లైన్లో నిలిచిన వారికి ఓటు వేసేటువంటి అవకాశం రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. ప్రధానంగా జనగామ జిల్లాలో ఇంకా కొంత భారీగా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. మరొక అరగంట పాటు ఈ క్యూ లైన్లు కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ కావచ్చు, అటు బీజేపీ అడ్డగోలుగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో పోలీసులను బెదిరించడం కావచ్చు, పోలింగ్ బూత్ ఏజెంట్లను బెదిరించడం కావచ్చు, సిబ్బందిని బెదిరించడం కావచ్చు, అంతేకాకుండా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ కాంగ్రెస్ చూసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కూడా గట్టి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిన్న ఇవాళ కూడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసినప్పటికీ ఈ అంశంలో చూసి చూడనట్టుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించింది. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు ఏదైతే పోలింగ్ శాతం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే 71% నుంచి 75% మధ్యలోనే పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుసుకోవచ్చు. పట్టణ ఓటర్లు కనీసం ఓటు వేసేందుకు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగానే పోలింగ్ అనేది సాగింది. దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ పరిధిలో ఈరోజు ఎన్నికలు జరగగా ఎల్లుండి కౌంటింగ్ తో పాటు ఫలితాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ఒక పెద్ద టాస్క్ అనేది రాష్ట్ర ఎన్నికల సంఘానికి కల్పించింది. ఎందుకంటే అటు మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఆ రోజు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలను బెదిరించడం కావచ్చు, పోలింగ్ బూత్ ఏజెంట్లను, అటు ఆ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులను బెదిరించేటువంటి కుట్రలు అయితే తెరలేపింది. అటు జగ్గారెడ్డి వ్యవహారం కావచ్చు, పోలీసులను బెదిరించడం కావచ్చు, కాసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ బెదిరించడం కావచ్చు. ఇక అంతేకాకుండా జహీరాబాద్ జిల్లాలో జహీరాబాద్ కు సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్ లో ఆ పోలింగ్ కు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ను చించివేసిన ఘటన పైన రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ కు సంబంధించినటువంటి పోలింగ్ పేపర్ ఏదైతే ఉందో, బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని చింపిన ఘటనలో కూడా కేసు నమోదు చేశారు. ఇక అంతేకాకుండా ఒక వ్యక్తి ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఓటు వేసినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి తను ఎవరికి ఓటు వేశానో చూపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సెల్ ఫోన్ లో ఫోటో తీసినటువంటి ఘటన పైన కూడా విచారణకు ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ ముగిసినటువంటి 5 గంటల లోపు ముగిసినటువంటి ప్రాంతాల్లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా అటు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి పూర్తిగా స్ట్రాంగ్ రూమ్ లకు తరలించినటువంటి పరిస్థితి. ఆ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఎల్లుండి వరకు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లుండి ఉదయం అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసీ విషయానికి వస్తే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంది. ఆ మాటలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ముందు నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే వ్యవహరించారో ఇప్పుడు కూడా
మాదిరిగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం కనిపించింది. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కంప్లైంట్లు తీసుకొని వచ్చి చూపించినప్పటికీ కూడా అక్కడ బెదిరించినటువంటి వీడియోలు కావచ్చు, ఆ బెదిరించినటువంటి ఫోటోలు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మా దృష్టికి రాలేదు, ఇది కాదు అంటూ కూడా వాళ్ళు దాటవేత ధోరణిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాబోయేటువంటి ఏ ఎన్నికలైనప్పటికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గానే నిర్వహించామనే ఒక ఆలోచనను తాను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఈ రోజు కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఎన్నికల సంఘం ఎన్నికల సరళిని కూడా పరిశీలించేందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించాము, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అటు డీజీపీ సైతం కూడా మాట్లాడినటువంటి ఘటనలు ఏవైతే పోలీసులను బెదిరించినప్పటికీ కూడా కనీసం అది తన దృష్టికి రాలేదని డీజీపీ చెప్పడం అంటే పూర్తిగా ఎన్నికలపైన ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఆ అంశాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మనం ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అయితే కొంత పడేటువంటి అవకాశం అవుతుంది. ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో గట్టి పోటీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు కూడా గెలిచేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కిరణ్.